శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్ముడు నా తండ్రి. నేను ఈశ్వరి విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురు. నేను మాస్టర్ సద్గురును. శివ పరమాత్ముడు నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్ముడికి జీవిత భాగస్వామిని. శివ పరమాత్ముడు నాకు పుత్రవాన్ భవ అనే వరదానం ఇచ్చి జగన్మాతగా పిల్లలందరినీ కూడా తండ్రి సమానంగా చేయడమే నా కర్తవ్యం. తక్షణ దానం మహాపుణ్యం అనే దాన్ని యొక్క రహస్యం 21వ తేదీ 12వ నెల 83లో శివబాబా చెప్పినాడు. సర్వసమర్థ అవ్యక్త బాప్త తన శక్తిశాలి సమర్థ పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు విధాత వరదాత బాబా తన నలువైపులో ఉన్న అతి స్నేహి సేవాదారి పిల్లలను చూస్తున్నారు. నలువైపులో ఉన్న సమస్త పిల్లలు తన స్నేహము అనే విశేషత ద్వారా దూరంగా ఉన్న కానీ సమీపంగా స్నేహం యొక్క సంబంధం ద్వారా బుద్ధి యొక్క స్వచ్ఛత మరి స్వచ్ఛత ద్వారా సమీపంగా సన్ముఖంగా అనుభవం చేసుకుంటున్నారు. మూడవ నేత్రం అంటేనే దివ్యత ద్వారా వారి నయనాలు బుద్ధి రూపి టీవీని దూరదర్శనం స్పష్టంగా అనుభవం అవుతున్నాయి. ఎలాగైతే ఈ వినాశీ ప్రపంచం యొక్క వినాశీ సాధనమైన టీవీలో విశేష కార్యక్రమాలు సమయంలో అందరూ షిట్సు వేసుకొని కూర్చున్నారు, అలాగే పిల్లలు కూడా విశేష సమయంలో శృతి అనే షిట్సు వేసుకొని కూర్చున్నారు. అందరూ దూరదర్శనం ద్వారానే దూరదృశ్యాలను కూడా సమీపంగా అనుభవం చేసుకునే పిల్లలను బాప్తాలు చూసి హర్షిస్తున్నారు. ఒకే సమయంలో 2 సభలు చూస్తున్నారు. ఈరోజు విశేషంగా తనలో బ్రహ్మబాబా పిల్లలని శృతి చేస్తున్నారు. ఈరోజు విశేషంగా వతనంలో బ్రహ్మబాబా పిల్లలని శృతి చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ ఎప్పటి నుండి అయితే బ్రహ్మబాబా జీవితంలో నడుస్తున్నారో ఆ బ్రాహ్మణులు సమయానుసారంగా గమ్యం అంటే సంపూర్ణ స్థితి వరకు వేగంతో వెళ్తున్నారు అని ఫలితాన్ని చూస్తున్నారు. నడవటం అయితే అందరూ నడుస్తున్నారు, కానీ యోగం ఏమిటి? ఏం చూశారు? యోగంలో సదా ఒకే తీవ్ర యోగం ఉండాలి. దానిలో కూడా కొద్దిమందిని చూశారు. బ్రహ్మబాబా యోగాన్ని చూసి పిల్లలని ప్రశ్నించారు. జ్ఞానసాగరులయ్యి అంటే 3 కాలాలు తెలిసిన వారిగా అయ్యి పురుషార్థము మరియు పరిమాణాన్ని తెలుసుకొని విధి మరియు సిద్ధిని తెలుసుకొని మరలా సదాకాలికం తీవ్ర యోగాన్ని ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు? ఏమి జవాబు ఇచ్చి ఉంటారు? కారణం కూడా తెలుసు, నివారణకి విధి కూడా తెలుసు. అయినా కానీ కారణాన్ని నివారణంలోకి మార్చుకోలేకపోతున్నారు. బాబా నవ్వుతూ బ్రహ్మబాబాతో అన్నారు, చాలామంది పిల్లలకు ఒక అలవాటు చాలా పాతదిగా మరి గట్టిగా అయిపోయింది. అది ఏమిటి? ఏం చేస్తున్నారు? బాబా ప్రత్యక్ష ఫలాన్ని అంటే తాజా ఫలాన్ని తినడానికి ఇస్తున్నారు, కానీ అలవాటు వలన కష్టంతో ఆ తాజా ఫలాన్ని కూడా పాడైపోయే వరకు ఉంచుకొని తింటున్నారు. చేస్తాం, అయిపోతుంది, తప్పక అవ్వాల్సిందే, తయారు అవ్వాల్సిందే, మొదటి నెంబరు రావటం అయితే మాలలోని అని
ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వరస తయారు చేసుకుంటూ ప్రత్యక్ష ఫలాన్ని భవిష్య ఫలంగా తయారు చేసుకుంటున్నారు. చేస్తాం అంటే భవిష్య ఫలం ఆలోచించారు, చేశారు అంటే ప్రత్యక్ష ఫలం తిన్నారు. స్వపట్ల అయినా సేవ పట్ల అయినా ప్రత్యక్ష ఫలము లేదా సేవ యొక్క తాజా ఫలం తక్కువగా తింటున్నారు. శక్తి దేనితో వస్తుంది? తాజా ఫలంతోనా, ఎండిపోయిన ఫలంతోనా? కొంతమంది అలవాటు ఉంటుంది, తిందాం అనుకుంటూ తాజా ఫలాన్ని ఎండబెట్టుకుంటారు. అలాగే ఇక్కడ కూడా అంటున్నారు, ఇది అయిపోతే చేద్దాం అని ఎక్కువగా ఆలోచించారు, ఆజ్ఞ లభించింది, మరి వెంటనే చేసేయాలి. మరలా ఆలోచిస్తారు, ఆజ్ఞ అనుసారంగానే నడిచామా, కానీ ఫలితం అంతగా రాలేదని ఎందుకు సమయం పడితే వేలను అనుసరించి వినిపిస్తారు, మరి తయారు చేస్తారు. దీని కారణంగా వేల మారటం, వాయుమండలం, వృత్తి తరంగాలు అన్నీ మారిపోతున్నాయి. అందువలన మహిమ ఉంది. వెంటనే దానం చేయటం మహాపుణ్యం. ఆజ్ఞ లభించగానే ఆ వేళలో ఆ ఉల్లాసంలోనే చేసేయాలి. ఇలా సేవ యొక్క తాజా ఫలం లభిస్తుంది. దీన్ని స్వీకరించటం అంటే పొందటం ద్వారా శక్తిశాలి ఆత్మగా అయ్యి స్వతహాగానే తీవ్ర యుగంలో నడుస్తారు. అందరూ తింటున్నారా? కానీ ఏ ఫలం తింటున్నారో పరిశీలించుకోవాలి. బ్రహ్మబాబా పిల్లలందరినీ తాజా ఫలం తిని శక్తిశాలి ఆత్మగా తయారయ్యి తీవ్ర యోగం నడవాలని సంకల్పమిస్తున్నారు. బ్రహ్మబాబా యొక్క ఈ సంకల్పాన్ని సదా శృతిలో ఉంచుకుంటూ ప్రతి సమయము ప్రతి కర్మ యొక్క శ్రేష్టం లేదా తాజా ఫలాన్ని తింటూ ఉండండి. అప్పుడు ఏ రకమైన బలహీనత అనే వ్యాధి రాలేదు. బ్రహ్మబాబా నవ్వుకుంటున్నారు. వర్తమానము సమయం యొక్క వినాశీ డాక్టరు కూడా డాక్టర్స్ కూడా ఏమి సలహా ఇస్తున్నారు? అన్ని తాజా అయినవే తినండి. ఎండబెట్టుకొని ముగ్గబెట్టుకొని తినకండి. రూపము మార్చి తినకండి అని చెప్తారు కదా. బ్రహ్మబాబా కూడా పిల్లలకు చెప్తున్నారు. సమయ ప్రమాణంగా ఏదైతే శ్రీమతం ఏ రూపంలో లభిస్తుందో ఆ సమయంలోనే ఆ రూపంతోనే ప్రత్యక్షంలోకి తీసుకురండి. అప్పుడు సదా బ్రహ్మబాబా సమానంగా తక్షణ దానం మహాపుణ్యం అయ్యి మొదటి నెంబర్లోకి వస్తారు. బ్రహ్మబాబా మరి జగదాంబ మొదటి రాజ్యాధికారులు. ఇద్దరి విశేషత చూశారు. ఆలోచించిన వెంటనే చేసేవారు. ఇవి చేసిన తర్వాత ఇది చేద్దాం అని ఆలోచించేవారు. ఇదే విశేషతలో తల్లిని అనుసరించే వారు మహాపుణ్యాత్మ అయ్యి శ్రేష్ఠ ఫలాన్ని తింటారు. మరి సదా శక్తిశాలిగా ఉంటారు. సంపన్నంలో కూడా
కల్పమాత్రంగా అయినా కానీ బలహీనత ఉండదు. ఇలా సదా తీవ్రగతిలో నడుస్తున్నారు. కానీ కొద్దిమంది బ్రహ్మభావ సాకార సృష్టి రచయిత సాకార రూపం పాలన యొక్క పాత్ర అభినందించారు. కాబట్టి సాకార రూపంలో పాత్ర అభినందించే పిల్లలంటే విశేష స్నేహం ఎవరితో విశేష స్నేహం ఉంటుందో వారి బలహీనత తమ బలహీనతగా భావిస్తారు. బ్రహ్మబాబాకి పిల్లలు యొక్క ఈ బలహీనతను చూసి స్నేహం వస్తుంది. ఇప్పుడిప్పుడే సదా శక్తిశాలి, సదా తీవ్ర పురుషార్థిగా, సదా వ్యతిరేకలలో ఉండేవారిగా అయిపోవాలని మాటిమాటికి చేసే శ్రమ నుండి విడిపోవాలి. విన్నారు బ్రహ్మబాబా విషయాలు. బ్రహ్మబాబా యొక్క నయనాలలో పిల్లలే నిండి ఉన్నారు. బ్రహ్మబాబా యొక్క నయనాలలో పిల్లలే నిండి ఉన్నారు. బ్రహ్మబాబావే విశేషత భాష మాట్లాడుతారో తెలుసా? మాటిమాటికి ఇదే అంటారు, నా పిల్లలు అని శివబాబా నవ్వుకుంటున్నారు. అయిందే బ్రహ్మకు పిల్లలుగా. అందువలన మీ ఇంటి పేరు కూడా బ్రహ్మకుమారి కుమారులు అంటారు కదా, శివకుమారి కుమారులు అనరు కదా. వెంట కూడా బ్రహ్మబాబాయే వస్తారు. రకరకాల పేర్లతో ఎక్కువ సమయం బ్రహ్మబాబాయే మీ తోడుగా ఉంటారు కదా. బ్రహ్మ ముఖవంశావళి శివబాబా అయితే తోడుగానే ఉంటారు. అయినా కానీ సాకార రూపంలో బ్రహ్మబాబాకే పాత్ర ఉంది. మంచిది. ఇంకా ఆత్మీయ చెప్తాను. స్నానం చేసే మహాపుణ్యాత్మలకు మరియు సదా తీవ్ర పురుషార్థులకు తీవ్ర సంకల్పము తినేవారిగా సదా శక్తిశాలిగా అయ్యి తండ్రిని అనుసరించే వారికి సదా బ్రహ్మబాబా యొక్క సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే వారికి దేశ విదేశాలలో నలువైపులా ఉన్న సమర్థ పిల్లలకు బాప్దాద యొక్క ప్రియసుతులు మరియు నమస్తే.